మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ప్రస్తుతం వైసీపీలో హీరో అనిపించుకుంటున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె తండ్రి అరెస్టు సమయంలో గట్టిగా వాయిస్ వినిపించారు. బూతులతో చెలరేగిన తండ్రిపై ఎన్ని విమర్శలు వచ్చినా సింగిల్ గా నిలబడి కౌంటర్ ఇచ్చారు. ఆమె వాక్చాతుర్యం, ధైర్య సాహసాలు చూసి వైసీపీ క్యాడరే పొంగిపోయింది. నెక్స్ట్ ఎమ్మెల్యే చిన్నమ్మే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా స్టార్ట్ చేసేసింది. కట్ చేస్తే జైలు నుంచి బెయిల్పై వచ్చిన అంబటి తన కుమార్తె ఫ్యూచర్పై చేసిన వ్యాఖ్యలతో కంగు తింటున్నారట కార్యకర్తలు. మనమేదో ఊహించుకుంటే ఈయనేంటి ఇలా అంటున్నారు అంటూ అయోమయంలో పడిపోయారట. ఇంతకీ అంబటి తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలేంటో చూద్దాం. గుంటూరు జిల్లా వైసీపీలో ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నాయట. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో గుబులు పుట్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో ఈ ఏడాది జనవరి 31న అర్ధరాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరులో ఆయన నివాసం వద్దే నాటకీయ పరిణామాల నడుమ అరెస్టు చేశారు పోలీసులు. ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ తెలిసిందే. దాదాపు 18 రోజులు పలు కేసుల్లో అంబటి రిమాండ్ ఖైదీగా జైల్లో గడిపారు. ఎట్టకేలకు బెయిల్ పై బయటకొచ్చారు. అయితే అంబటి రాంబాబును అరెస్టు చేసిన రోజు నుంచి ఆయన కుమార్తె అంబటి మౌనిక తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ పొలిటికల్ గా బాగానే ఫోకస్ అయ్యారు. అంబటి అరెస్టు తర్వాత మరుసటి రోజు మీడియా ముందుకొచ్చి తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేశారంటూ ధ్వజమెత్తారు. ఇక ఆ రోజు నుంచి మౌనిక మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా అంబటి రాంబాబును అరెస్టు చేసిన రోజు గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అంబటి ఇంటి వద్దకొచ్చి నిరసన తెలియచేశారు. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాతి రోజు అంబటి మౌనిక ఎమ్మెల్యే గల్లా మాధవిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఓ మహిళ అయ్యుండి ఇంట్లో మహిళలు ఉన్నారని చూడకుండా దగ్గరుండి దాడి చేయిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. మాధవ్ గారికి చెప్తున్నా, మీ కుటుంబం లేదా? మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారే, మీ కుటుంబం లేదా? మీకు పిల్లలు లేరా? మిమ్మల్ని ఎందుకు పంపించారు? మిమ్మల్ని బలిపశువుని చేస్తున్నారు. వాళ్లే రావచ్చు కదా, మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా. ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం దీన్ని. ఆ తరువాత మౌనిక చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవి కూడా ఘాటుగానే స్పందించారు. అలా కొద్ది రోజుల పాటు ఎమ్మెల్యే మాధవి వర్సెస్ అంబటి మౌనికల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో అంబటి రాంబాబు జైల్లో ఉండగానే అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో కూడా అంబటి కుటుంబం నుంచి మరో ఫైర్ బ్రాండ్ వచ్చేసిందంటూ ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి టీడీపీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బలమైన స్థానం. గడచిన 3 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ జెండాని ఎగిరింది. 2024 ఎన్నికల్లో మాధవి వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన విడదల రజనిపై పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తరువాత ఎమ్మెల్యే మాధవి దూకుడుగా ముందుకెళ్తున్నారు. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరింత బలంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలవాలంటే ఖచ్చితమైన బలమైన మహిళా అభ్యర్థినే దించాలనే టాక్ మొదలైంది. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన వైసీపీ మాజీ మంత్రి తిరిగి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా వెళ్లిపోయారు. దాంతో గుంటూరు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జిగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి కొనసాగుతున్నారు. అంబటి అరెస్టు వ్యవహారంతో ఆమె కుమార్తె మౌనిక ఫ్రేమ్ లోకి రావడంతో ఇప్పుడు కొత్త చర్చ స్టార్ట్ అయింది. వచ్చే ఎన్నికల్లో గల్లా మాధవిపై అంబటి మౌనికను బరిలో దించితే ఖచ్చితంగా గెలుస్తామని ఫీల్ అవుతున్నారట వైసీపీ కార్యకర్తలు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కలిసొస్తాయి కాబట్టి మౌనికనే కరెక్ట్ అనే వాదనను తీసుకొస్తున్నారట క్యాడర్.
వాస్తవానికి అంబటి రాంబాబు ముందు నుంచి తన కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకురాలేదు. గతంలో ఎన్నికల సందర్భంలో ఆయన కుమార్తెలు తండ్రి తరపున సత్తెనపల్లిలో ప్రచారం చేయటం మాత్రమే చూశాం. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ల పేర్లు వినిపించలేదు. రాంబాబు అరెస్ట్ ఎపిసోడ్ లో కూడా మౌనిక తమ కుటుంబంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు తప్ప అందులో ఎక్కడా రాజకీయ కోణం కనిపించలేదు. అయితే ఆమె ధైర్య సాహసాలు, వాక్చాతుర్యం చూసి అంబటి వారసురాలు మౌనికి అనే టాక్ మొదలైంది. అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నేతలు కూడా మౌనికను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీ చర్చ మరింత ఊపందుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. రాంబాబు జైలు నుంచి బయటకొచ్చిన తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి అయోమయంలో పడ్డారట కార్యకర్తలు. రాంబాబు జైలు నుంచి బయటకొచ్చిన తరువాత పలుసార్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు, నేను రాజకీయాల్లో ఉన్నా కదా, నేను లేకపోతే అప్పుడు చూద్దాం, ఇప్పటికైతే నేనే అంటూ బదులిచ్చారు. దీంతో అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీపై ఆశలు పెట్టుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులకు షాక్ తగిలినట్లయింది. నిజానికి అంబటి రాంబాబు బయటకొచ్చిన తరువాత మళ్లీ మౌనిక పేరు వినిపించలేదు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకున్నా ఆమె రాజకీయాల్లోకి రావటానికి సుముఖంగా ఉన్నారా లేదా, అసలు అంబటి రాంబాబుకు కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా లేదా అని దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇటీవల అంబటి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే దాదాపు 68 ఏళ్ల వయసున్న అంబటి కొన్నాళ్లు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే వైసీపీ 2029 ఎన్నికలకు వ్యూహరచనలు చేస్తోంది. అంబటి అరెస్టు వ్యవహారం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గుంటూరు వెస్టులో గెలిచి చూపించాలని కంకణం కట్టుకుంది వైసీపీ. మరి రాబోయే ఎన్నికల్లో మరోసారి మళ్లీ అంబటికే అవకాశమిస్తారా, లేదా పొలిటికల్ ఈక్వేషన్స్ లో అందరూ అనుకున్నట్టు మౌనికను బరిలో దించుతారా? అందని ద్రాక్షగా మారిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.